శ్రీకాళహస్తి మీ అందరికీ పరిచయమైనటువంటి చాలా గొప్ప క్షేత్రం. అందున విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పేరే కేవలము భక్తి కలిగినటువంటి 3 ప్రాణులకు ఈశ్వరుడు మోక్షం ఇచ్చినటువంటి కారణం చేత ఆ క్షేత్రం ఏర్పడింది. శ్రీకాళము హస్తి, శ్రీకాళహస్తి, సాలెపురుగు, పాము, ఏనుగు, ఈ 3 కూడా ఈశ్వరుణ్ణి అర్చించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఉపాధులు ఉన్న ప్రాణులు కవు. ఈశ్వరార్చన చెయ్యడానికి, జ్ఞానమును పొందడానికి అనువైనటువంటి ఉపాధి కేవలము మనుష్య ఉపాధి. కానీ అటువంటి అవకాశం లేనటువంటి ఉపాధుల యందు ఉన్న విశేషమైనటువంటి భక్తి తత్పరతతో బతికాయి కాబట్టి, ఈశ్వరుడి కోసం మరణించాయి కాబట్టి, ఈశ్వర సేవ గురించి మరణించాయి కనుక ఈశ్వరుడు వాటికి మోక్షం ఇచ్చాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక శ్లోకం అంటారు. ఆయన నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కించేన వపుష అంటారు. నాకు ఉపాధి గురించి బెంగలేదు. ఏ ఉపాధి అయితే ఏమిటి? నరుడిగా ఉపాధిని పొంది ఈశ్వరుణ్ణి సేవించకుండా బ్రతికి మరణిస్తే దానివలన ఏమిటి కొత్తగా పొందిన ప్రయోజనం? నరుడిగా పుట్టి రాక్షసుడిగా జీవించి మరణించినటువంటి వాడికి నరుడిగా ఉపాధి పొందినటువంటి సౌభాగ్యం ఏమిటి? సాలెపురుగు, పాము, ఏనుగు చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక పర్వతం భద్రాద్రి చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక శేషాచలం చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక సింహాచలం చేసుకున్న తక్కువ ఏమిటి? నరుడిగా పుట్టి ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళని దానికి, ప్రదక్షిణ చెయ్యని దానికి, స్తోత్రం చెయ్యని దానికి, చేతులార ఈశ్వరుణ్ణి అర్చించని దానికి నరుడి యొక్క ఉపాధిని పొంది ప్రయోజనం ఏమిటి? శ్రీకాళహస్తి క్షేత్ర ప్రవేశం మనకి నరజన్మ యొక్క వైభవాన్ని నిజానికి జ్ఞాపకం చేస్తుంది. ఆ క్షేత్రం అనేక కోణములలో మహత్తరమైన క్షేత్రం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, శ్రీకాళహస్తిలో అమ్మవారు అయ్యవారి పక్కన ఉండదు. అలాంటి క్షేత్రాలు 2 ఉన్నాయి. దక్షిణమున మోక్షపురి అయినటువంటి కాంచీపురంలో ఏ శివాలయంలోనూ కూడా ప్రకటనంగా అమ్మవారు పక్కన ఉండదు. ఎన్ని శివాలయాలున్నా అందరి యొక్క శక్తి అయినటువంటి అమ్మవారు ఒక్క కామాక్షి దేవాలయమే. శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామి వారికి ఊరిరిగింపు జరిగినా కామాక్షి అమ్మవారి చుట్టూ తిరగవలసిందే. శివాలయంలో ఊరిరిగింపు జరిగినా కామాక్షి అమ్మవారికి ప్రదక్షిణం చేయవలసిందే. ఆఖరికి మహమ్మదీయులు పీర్లు ఊరేగించిన కాంచీపురంలో కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణంగా వెళ్ళవలసిందే. అక్కడ కామాక్షి అమ్మవారి యొక్క శక్తి వైభవం అటువంటిది. దక్షిణ దేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురి. అంత గొప్ప క్షేత్రం. కాళహస్తి క్షేత్రంలో మళ్ళీ పరమశివుడి పక్కన అమ్మవారు ఉండదు. పరమశివుడు పశ్చిమానికి చూస్తే అమ్మవారు తూర్పు చూస్తుంది. తూర్పు వికసనమునకు గుర్తు. వికసనమును అంటే ఉదయము, ఉదయించడం, సూర్యోదయం. తిక్కన గారు విరాట పర్వంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. నీరజాకరములు నిష్టయ్యి చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటారు. మహానుభావుడు కవి బ్రహ్మ, గొప్ప తపస్వి, వేదాంగములు చదివినవారు. కాబట్టి ఆయన నోటి వెంట భానుస్తుతి అంత గొప్పగా పడింది. జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి అంటారు. ఆ భానుబింబం ఉదయిస్తే సమస్త జగత్, లోకులందరూ, ప్రాణులు, ప్రత్యేకించి మనుష్యుల యొక్క చేతులు కలువ మొగ్గలు ముడుచుకున్నట్టుగా ముడుచుకుంటాయిట. ఎందుకని? మనందరం సూర్యబింబాన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం. చేతులు ముడుచుకుంటాయి. ఆ సూర్యబింబం ఉదయించగానే లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి. అందుకని అందరూ కందెరయగుచు కనురెప్ప పైకెత్తుతారు. ఇన్ని కోట్ల జీవుల యొక్క కనురెప్ప విచ్చుకునేటట్టు చేయగలిగి, చేతులనే తామర మొగ్గలు ముడుచుకునేటట్టు, లోపల ఉండేటటువంటి హృదయం అనేటటువంటి పద్మం వికసనం పొందేటట్టు చేయగలిగినదై భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు.
ఆ తూర్పు దిక్కు వికసనమునకు గుర్తు. అమ్మవారు అక్కడ జ్ఞానప్రసూనాంబ, ఆమె జ్ఞానమునిచ్చేటటువంటి తల్లి, హృదయ వికసనమునకు తోడ్పడుతుంది. అందుకని ఆమె తూర్పు చూస్తుంది. ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శివ అని అన్నావా, ప్రాణోత్క్రమణ సమయంలో ఊపిరి మీద కదా మనిషి యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగీహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరులు భజగోవిందంలో. ఊపిరి ఉన్నంతసేపే భవతి, బతికున్నాడు అంటారు. ఊపిరి వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయాడని బయట పడుకోబెట్టేస్తారు. అటువంటి ఊపిరి మీదనే జీవనం ఆధారపడుతుంది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం చేస్తూ ఉత్తరకాండలో అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు. ఏదైనా మొదలు పెడితే ఇదే బాధ, ఎట్నుంచి ఎటో వెళ్ళిపోతుంది. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. వాయువే ప్రాణము, వాయువే సుఖము. వాయువుని మించి సుఖం అన్న మాట ఏమి ఉండదు. ఊపిరి సరిగా అంది బయటికి వెడితేనే సుఖం. ఎన్నింట్లో ఉంటే మాత్రం ఎగూపిరో దిగూపిరో వస్తే సుఖమేమిటి? వేడిగా ఉండి గాలి లేకపోతే సుఖమేమిటి? ఎన్నున్నా సుఖమేమి ఉండదు. వాయువే సుఖము అంటారు. అటువంటి వాయువు మనకి ప్రాణమును నిర్ణయం చేస్తుంది. అక్కడ ఉన్నది వాయులింగం. ప్రాణోత్క్రమణం అంటే చిట్ట చివరి ఊపిరి విడిచిపెట్టడం, లేదా చిట్ట చివరిసారి ఊపిరి పీల్చడం. మృత్యువు ఎక్కడుంటుంది అని అడిగారు. తీసిన ఊపిరికి విడిచే ఊపిరికి మధ్యలో ఉంటుంది. పీల్చాడు, వదలలేదు, ఏమైనట్టు? చచ్చిపోయాడు. వదిలాడు, పీల్చలేదు, ఏమైనట్టు? చనిపోయినట్టు. కాబట్టి భార్య కన్నా, బిడ్డల కన్నా, అందరికన్నా చాలా దగ్గరగా ఉండేది ఏదంటే ముక్కు చివరే కూర్చుని ఉంటుంది మృత్యువు. పీలిస్తే వదలకపోవచ్చు, వదిలితే పీల్చకపోవచ్చు, రెండిటి మధ్యలో మృత్యు ఉంటుంది. కాబట్టి ఆ ఊపిరి ఆధారం, ఆ ఊపిరి వాక్కుగా మారుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నాలో ఉన్నటువంటి వాయువే వాక్కుగా మారుతుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు పైకి వచ్చి అది నా యొక్క భావన వాక్కుగా మారుతున్నప్పుడు నా నోటిలో ఉన్నటువంటి వాయువుని నా నాలుక అనేక చోట్ల నొక్కితే సొట్టలు పడి వర్ణములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు నా నోటి నుంచి పైకొస్తే నాలో ఉన్న భావజాలము వాక్యములై ఆకాశ గుణకమై శబ్దరూపంగా ప్రకాశిస్తే మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి నాలో ఉన్న భావం మీలోకి అందుతుంది. అంది సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రం. అందుకే సభాపతి సభ ఒక్కటైపోతాయి. ఒక్కటై రెండుగా ఉన్నవి ఒక్కటవడం శివస్వరూపం. కాబట్టి చిట్ట చివర ఊపిరి విడిచిపెట్టేటప్పుడు నా అంత నేను చెప్పలేనటువంటి భగవన్నామం అప్పుడు జ్ఞాపకం రాదు. ఎందుకు రాదు అంటే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస తుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు నరసింహశతక కర్త. అప్పుడు అన్ని వేపుల నుంచి కపవాత పైత్యములు నొక్కేస్తుంటే నేను శివ నారాయణ అనగలనో అనలేను. ఓపిక ఉండగా నారాయణ అంటాను. వీడు అన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవడానికి చెవి ఒగ్గి వినవయ్యా నారాయణ అంటారు. అంటే భక్తి కలిగిన హృదయాలు అలా మాట్లాడాయి. చిట్ట చివరి ఊపిరి నీయంత నీవు వాక్కుగా మార్చుకొని శివ అంటూ వెళ్ళిపోగలవో వెళ్ళిపోలేవో. కాబట్టి నేనే నీలో ఉన్న ఆఖరి ఊపిరిని వాక్కుగా మారుస్తాను. మార్చి శివ అని నీతో అనిపిస్తాను. అనిపించి చిట్ట చివర శివ అంటూ వెళ్ళిపోయాడు అన్న పుణ్యం నీ ఖాతాలో వేసి నిన్ను నాలో చేర్చుకుంటానని వాగ్దానం చేశాడు. అందుకని అది వాయులింగం. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి శివలింగం దీపమునందు మీరు దర్శనం చెయ్యాలి. దీపంలో వెలిగేటటువంటి ఆ జ్యోతి ఎప్పుడు కదులుతుంటుంది. గాలి వేస్తోందా లేదా అన్నది కాదు, అదే వాయులింగం అంటే. వాయులింగ దర్శనము అంటే మిమ్మల్ని శివలింగం చూడడం మంచిదే, కానీ దీపపు ప్రమిదలో కదులుతూ ఉంటుంది ఎప్పుడు ఒక దీపం. ఆ కదులుతున్న దీపాన్ని చూస్తే వాయులింగ దర్శనం చేసినట్టు. శ్రీకాళహస్తి శివలింగానికి ఒక ప్రఖ్యాతి ఉంది. నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు. నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు ఒక కవచం, ఆయనకు ఆభరణం. అవి
అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాడిని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప శివానుగ్రహం కలిగిన వాణ్ణి, శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు. నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు. ఆయన్ని ముట్టుకుని అభిషేకం చెయ్యరు, ముట్టుకోకుండానే అభిషేకం. కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు, పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పునుగు నూనెతోటే అభిషేకం. అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు, ముట్టుకోకుండానే అభిషేకం. పొరపాటున ఒకనకొకప్పుడు ఒక అర్చకుడి వేలు తగిలితే ఆ చిటికిన వేలు బంగారం అయింది అని. కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం. పశ్చిమాన్ని శివుడు చూస్తాడు, తూర్పుని జ్ఞానప్రసూనాంబ చూస్తుంది, దక్షిణాన్ని దక్షిణామూర్తి చూస్తారు. అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి. మీరు లోపలికి వెడుతుంటే ఎదురుగుండా కనపడతారు స్వామి. ఉత్తరాన్ని పాతాళ గణపతి ఉంటారు. పాతాళ గణపతి అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి అని. కిందకి దిగితే దర్శనమిస్తారు. శ్రీకాళహస్తి ఒక్కచోటే ఇంత వైభవం మీకు కనపడుతుంది. 4 దిక్కుల శివ కుటుంబంలో 4 చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు గమనించదగిన గమ్మత్తు ఇంకొకటి ఉంది. శ్రీకాళహస్తి అంతరాలయంలో శివలింగం ఉంటుంది. కొండ మీద శివుడు ఉండడు, కన్నప్ప ఉంటాడు. తన భక్తుడైన వాణ్ణి కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు కింద కూర్చున్నాడు. అంటే భక్తుడైన వాణ్ణి ఎంత నెత్తి మీద పెట్టుకుంటాడో చూపించడానికి శ్రీకాళహస్తి ఒక నిదర్శనం. అటువంటి కాళహస్తి క్షేత్రం. సరే, నేను ఇంక ఈ శ్రీకాళహస్తి వైభవము అని మొదలెట్టాను అనుకోండి, అలా వెళ్ళిపోవడం మొదలుపెడుతుంది ఇంకా ప్రసంగం. అందుకని కాళహస్తీశ్వర శతకం కదా అని చెప్పాలి. అందుకని శ్రీకాళహస్తి క్షేత్ర వైభవమునందు అత్యంత గొప్పగా పెనవేసుకుపోయిన మహానుభావుడు ఒకడున్నాడు. ఆయనే ధూర్జటి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి అని పేర్గాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో ఒకడు. అటువంటి ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేశారు. శతకములు లోకంలో చాలా ఉన్నాయి. శంకర భగవత్పాదుల చేసినటువంటివి కూడా 100 శ్లోకాలతో కూడిన ఉన్నాయి. సౌందర్య లహరి, శివానంద లహరి. కానీ ఆయన వాటిని శతకములు అనలేదు, లహరులు అన్నారు. సరే, అవి ఎందుకు లహరులు వేరు విషయం అనుకోండి, అవి ప్రవాహములు. ఇవి శతకములు. శతకము అంటే 2 ఒడ్లున్నది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఒక నది ఉందనుకోండి, 2 ఒడ్లు ఉంటాయి. ఇటొక ఒడ్డు ఉంటుంది, అటొక ఒడ్డు ఉంటుంది. మీకు ఈత వస్తే ఇటువైపు నుంచి నదిలో దిగి ఈత కొట్టుకుని మీరు అటువైపు ఎక్కియచ్చు. అలా ఎక్కేయగలిగి మీరు దాటగలిగితే అది 2 ఒడ్లుతో మీరు ఇటు నుంచి అటుకు వెళ్ళగలిగింది. ఒకసారి మీరు తెలిసి కానీ తెలియక కానీ కాలు పెడితే ఇక మీరు ఈదడం అన్నది లేకుండా, ఒడ్డు చేరడం అన్నది లేకుండా మిమ్మల్ని తన ప్రవాహంలో తీసుకెళ్ళిపోగలిగిన శక్తి ఉంటే లహరి. అది ఆనంద లహరి, శివానంద లహరి. శంకర భగవత్పాదులు అన్నారు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి ఈత కొట్టేది కాదు, ఇందులో కాలు పెట్టి ఈడ్చుకుపోతుంది. ఎక్కడికి ఈడ్చుకుపోతుంది? కొట్టుకుపోయేవాడు ఏడుస్తాడు ప్రాణం కోసం, ఇందులో కొట్టుకుపోయేవాడు సంతోషంతో తేలిపోతాడు, అబ్బబ్బబ్బబ్బా అంటాడు. ఎందుకని? అది ఆనందలహరి, శివానందలహరి. అమృతత్వాన్ని పొందుతావు ఇందులో కాలు పెడితే. అందుకని ఆయన పేరు పెడితే అలా ఉంటుంది శంకర భగవత్పాదులు. రెండో దానికి అంబానందలహరి అనలేదు ఆయన, సౌందర్యలహరి అన్నాడు. సరే, అది మళ్ళీ ఇప్పుడు బాబు అందులో వెళ్ళి మళ్ళీ సౌందర్యలహరి ఇవన్నీ ఎందుకంటే అలా విడిచి మళ్ళీ కాళహస్తీశ్వర శతకంలోకి వచ్చే ప్రయత్నం చేయండి. శతకములలో శ్రీకాళహస్తీశ్వర శతకమునకు ఒక ప్రత్యేకించి ప్రతిపత్తి ఉంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, సాధారణంగా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. శ్రీకాళహస్తీశ్వర శతకం అటువంటిది కాదు. ధూర్జటి ఒకసారి కూర్చుని రచన చేసినట్లుగా మీకు అనిపించదు కాళహస్తీశ్వర శతకం చెప్తే. ఆయన అనేక సందర్భములలో ఆయనకి కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, ఆయనకి బాధ కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఇన్ని రకాలైనటువంటి సందర్భాల్లోనూ ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాడు. ఇది చాలా చాలా గొప్ప గుణం. మనకి ఎలా ఉంటుందంటే, మన పూజా మందిరం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనంత నట చక్రవర్తులు, నట సామ్రాట్లు ఉండరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆ అరగంటే భగవంతుడి దగ్గర నిజాయితీ, మిగిలిన 23.5 గంటలు మన ఇష్టం వచ్చినట్లే మనం ప్రవర్తిస్తాం. నిజంగా మళ్ళీ ఆ గడప దాటి లోపలికి వెళ్ళాలంటే సిగ్గుపడిపోవాలి. నిన్న నీ పనులు చేసి వాడు సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు నేనేం చేశాను, నేను వెళ్ళి దీపం పెడితే కన్నిచ్చినందుకు ఏం చూసావు, నేను వెళ్ళి పువ్వు వేస్తే చెవులు ఇచ్చినందుకు ఏం విన్నావు నిన్న అని అడుగుతాడే, నేనేం చెప్పను అన్న భయం ఉంటే
పూజామందిరంలోకి వెళ్ళగానే ముందు ఏం చేస్తామంటే, ఈశ్వరా నిన్నను మళ్ళీ ఇలా చేశానయా అని ముందు క్షమార్పణ చెప్పుకుంటాం పూజ స్వీకరించమని. అది విగ్రహం అంటే గొడవే లేదు, మనం ఏం చేసినా ఒప్పుకుంటుంది. అది విగ్రహము అన్న భావన చేత విగ్రహమే కాదు, ఈశ్వరుడు అన్న భావన ఉంటే ప్రవర్తన దిద్దబడుతుంది. అమ్మో ఎలా పెడతాను మళ్ళీ ఆయన దగ్గరికి, రేపు ఆయన ముఖం చూడగలనా, రేపు ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చేయగలనా, ఆ భయం ఉందనుకోండి, మీరు ఇవాళ తప్పు చేయలేరు. ఇవాళ తప్పు చేశారనుకోండి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా ఉండలేరు. ఇవాళ క్షమించమని అడిగారనుకోండి, ఎన్నాళ్ళు అడుగుతారు అలా? రోజు వెళ్ళి ఈశ్వర మళ్ళీ తప్పు చేశాను క్షమించనగలరా? ఓ రోజు అంటారు, నేను ఆ తప్పు చెయ్యకుండా ఉండలేకపోతున్నాను, నన్ను ఈ బలహీనత నుంచి గట్టెక్కించు, నేను గెలవలేకపోతున్నానంటారు. అంటే ఇప్పుడు మీ బలహీనత ఏదో మీరు పట్టుకున్నారు, అది మీ బలంగా మారుతుంది. ఈశ్వరుడికి చెప్పుకుంటారు, అది నిజమైన పూజ. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ప్రక్రియ అది. ఆయన రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నాడు ఒక పద్యంలో. కృష్ణదేవరాయలు వారు వినరా పద్యం? వింటాడు. కాళహస్తీశ్వర శతకం రాసావుట ధూర్జటి, ఏది చెప్పు పద్యం అంటే, ఓ పద్యం మీ దగ్గర చెప్పేది కాదండి ఏమైనా అనుకుంటారంటాడా? ఏది చెప్పంటే అష్టదిగ్గజాలు కాదు, నిండు సభలో లేచి నిలబడి రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని చదువుతాడు. చదివితే ఓ నేను పెట్టిన అన్నం తిని ఈ పద్యం రాశావు అని వీడి కుత్తుక కత్తిరించండి అని రాయలవారంటే సిద్ధపడున్నాడు ధూర్జటి. ఒకవేళ నా కుత్తుక దాని చేత కత్తిరింపబడితే కత్తిరింపబడుగాక. ఆయనకి ఏ కష్టపడిందో మనసు. శివుడికి చెప్పుకున్నాడు, రాజుకి చెప్పుకోలేదు. నేను శివుడికి చెప్పుకున్నది నా నిజాయితీతో చెప్పుకున్నాను, నీ చెప్పుకున్నది నువ్వు అడిగావు, నీకు చెప్పాను. నీకు బాధ అనిపిస్తే నా కుత్తుక కత్తిరిస్తే మళ్ళీ శివుడికే చెప్పుకుంటాను నా ఊపిరిపోయే ముందు. అంటే లోపల అంత కరడు కట్టిన భక్తి. అందుకే ఆయన ఏమీ దాచుకోలేదు. ఈ శరీరం అంతా కాయలు కాసిపోయింది, వేశ్యలు గిల్లితే అయినా నా కామం తీరలేదన్నాడు. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇన్ని సందర్భాల్లో లోపలికి వెళ్ళి ఒక్కొక్క పద్యం చెప్తే ఆణిముత్యాలు. ఆలంచున్ మెడకట్టి దీనికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు ఒక పద్యంలో. మహానుభావుడు ఏమనుభవించాడు రా జీవితాన్ని, ఎంత తాత్విక దర్శనం చేశాడనిపిస్తుంది. ఏ పద్యమైనా సరే ఒకే మూసలో ఉండదు కాళహస్తీశ్వర శతకంలో. అన్నీ ఈశ్వరుణ్ణి ఏదో స్తోత్రం చేస్తున్నట్టు ఆయన వైభవాన్ని మెచ్చుకోవడం కోసం చేసినవి కావు. నిజాయితీతో ఏ రోజుకు ఆ రోజు శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆనందం, బాధ అన్నీ వ్యక్తమయ్యాయి. సంగీతంలో అన్నమయ్య కీర్తనలు ఎలా ఉంటాయో కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి చెప్పుకున్న బాధలు అలా ఉంటాయి. ఉన్నారు అటువంటి నిజాయితీ కలిగిన భక్తులు. నరసింహ శతకంలో నరసింహ శతక కర్త అలా చెప్పుకున్నారు. ప్రత్యేకించి ధూర్జటి అత్యద్భుతం కాళహస్తీశ్వర శతకం. అందులో ఆయన ప్రత్యేకించి ఒక పద్యాన్ని చేస్తారు. ఇవాళ అందున ప్రత్యేకించి సోమవారం కదా, కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి నేనేదో వేదిక మీదకి వచ్చే వరకు ఇది చెప్దామని నేనేం అనుకుని రాను. ఎందుకంటే చెప్పేవాడిని నేనైతేగా, చెప్పించేవాడు ఒకడు ఉన్నాడు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. 100 పద్యాల్లో ఒక పద్యమే పలికించాడా నా తండ్రి నాతో. ఆ ధైర్యం. సోమవారం కదా, పూనికనిస్తూ ఒక మాట అంటాడు ధూర్జటి ఒక చోట. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని పిలిచాడు. ఆయన సంబోధించి చేశాడు. ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు, ఎదురుగుండా కూర్చున్నాడు శివాలయంలో. శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. లేదా మానసికంగా కూర్చున్నాడు అంతరాలయంలో. ఇప్పుడు ఆయన ఎవరికో చెప్పట్లేదు, ఎవరి మెప్పు కోసమో చెప్పట్లేదు, కాళహస్తీశ్వరుడికే చెప్పుకుంటున్నాడు, స్వయంగా శివుడికి చెప్పుకుంటున్నాడు. శ్రీకాళహస్తీశ్వర, ఓ శ్రీకాళహస్తి క్షేత్రమునందున్నటువంటి విభుడా అని పిలిచి పవి పుష్పంబగు. దీన్ని ధృతి అంటారు. ధృతి అంటే అచంచల విశ్వాసం. ఈ విశ్వాసమునందు తిరుగుండదు.
ఎంత విశ్వాసం అంటే వాళ్ళకి నమ్మి తీరుతారు. మూక పంచశతిలో మూకశంకరులు ఒక మాట అంటారు, అమ్మా తెలిసో తెలియకో నిన్ను కాని ఒక్కసారి పూజ చేశాడా అటువంటి వాడు మళ్ళీ పుట్టడం అంటే ఎటువంటిదో తెలుసా తల్లి? సముద్రమునందు బండ తేలడమే. అలా ఆ పూనిక కొంతమందికి ఉంటుంది. అది భక్తి బాగా పరిఢవిల్లగా అటువంటి విశ్వాసము నిలబడుతుంది. ఈ భక్తి అనేటటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. ప్రారంభంలో ఏదో ఒక పూజామందిరంలో కూర్చుని మొదలు మంచిదే, అది తప్పని అంటే ఇంక ఎప్పటికీ పూజ అన్నది నడవదు. కానీ భక్తి యొక్క చిట్ట చివరి స్థితి, జ్ఞానము యొక్క ఆవిర్భావ స్థితి ఒక్కచోటే ఉంటాయి. విరాట పర్వంలో దీన్నే తిక్కన గారు ప్రస్తావన చేస్తారు. హరిహరమూర్తి ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు జ్ఞాన మార్గం ఎక్కడ మొదలవుతుందో భక్తి మార్గం అక్కడ పూర్తవుతుంది. ఈ రెండు సంగమించడమే మోక్షమునకు హేతు అవుతుంది. భక్తి పండితే జ్ఞానము ఆవిర్భవిస్తుంది. కాబట్టి భక్తి పండడం అంటే ఏది చేస్తున్నా సంతతము ఈశ్వరుడు జ్ఞాపకానికి రావడం. సంతతము జ్ఞాపకం రావడం అంటే అలా ఎలా జ్ఞాపకానికి వస్తుంది అని మనకు అనుమానం. భగవాన్ రమణులు ఒక మాట అంటుండేవారు, ఒక పనిపిల్ల కడుపుకి అన్నం కోసమని యజమాని ఇంటికి వచ్చి గదులు తుడుస్తుంది, బట్టలు ఉతుకుతుంది. ఆమెకు ఒక పసిపిల్ల పుట్టింది. ఆ పసిపిల్లని ఇంట్లో విడిచిపెట్టి వచ్చింది. యజమాని ఇల్లు తుడుస్తోంది. ఆమె భావన ఏముంటుంది? పిల్ల ఏడిచిందో ఏమో, పిల్లకి పాలు పట్టాలి, ఈయన సరిగ్గా చూశారో, ఎవరితోన్నా మాట్లాడుతూ కూర్చున్నారో, ఏ చీమో నా పిల్ల చెవులోకి వెళ్ళిపోలేదు కదా, అది గుక్క పట్టి ఏడవట్లేదు కదా, ఇక్కడ తుడుస్తుంటుంది, పిల్లని ఆలోచిస్తుంటుంది, గబగబా ఉతికేస్తుంది. ఆ యజమానురాలు ఈమె చంటి పిల్ల తల్లి అన్న విషయాన్ని మరిచిపోయి ఒక్కసారి నువ్వు కొంచెం ఆ చీర ఆరేసి వెళ్ళిపో అంటే గబగబా ఆరేసేస్తుంది. ఆరేసి అమ్మగారు నేను వెళ్ళొస్తానని ఇలా తుడిచేస్తాను. అలా కాదు, కొంచెం నువ్వు ఇవాళ ఏం చేస్తావంటే ఏదో ఇంటికి ఆ గదిలో ఒకసారి బూజులు అవి దులిపేసి కాస్త తడిగుడ్డ పెట్టు అంటే అమ్మగారు సాయంకాలం 1 గంట ముందు వచ్చి చేస్తాను. ఏ పిల్లకి పాలిచ్చే వేళ అయిపోయిందండి, ఏడుస్తుంది. యజమానురాలు తల్లేగా అయ్యయ్యో మర్చిపోయాను సుమా, వెళ్ళు. ఏమి నీ పిల్ల మీద నీకు ప్రేమ ఉంటే యజమాని ఇంట పని చేస్తున్నా నీ పిల్ల నీ స్మరణలను విడిచిపెట్టనట్టు ఏ పని చేస్తే ఈశ్వరుడు నీ స్మరణలను విడిచిపెట్టాలి నీకు భక్తి ఉంటే? పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతన గారు భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ. ఏది చేస్తున్నా ఆయన అసలు విశ్వాన్ని మరిచిపోయాడు, విశ్వనాథుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. నీకు భక్తి ఉంటే ఏది చేస్తున్నా ఆయనే జ్ఞాపకానికి వస్తుంటాడు. ఆ జ్ఞాపకములలో ఆయన సంతతము కదులుతుంటే దానికి భక్తి అని పేరు. అన్నమాచార్యుల వారు కీర్తన చేశారు. ఆయన అలా నడిచి వెళ్ళిపోతుంటే సాలెవాడు చీర నేస్తున్నాడు. ఆ చీర నేస్తున్నప్పుడు ఆ కండె కదలడం, ఆ దారాలు పేంచడం, అందులో ఆయనకి ఈ సృష్టి చేస్తున్నటువంటి ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి ఆ రంగురంగుల చీరలల్లే నేత బేహారి అంటూ ఆయన కీర్తన చేశారు. అది స్మరణ. ఎప్పుడూ భక్తితో నిండిపోయిన గుండె ఈశ్వరుడు లోపల పట్టితే ఇంకసలు వాక్కు లేక ఆగిపోతుంది. అది నిజమైన పూజ. ఈ మాట అంటే నాకు విషయం జ్ఞాపకానికి వస్తాను. అన్నమాచార్య స్వామి వారే ఓ చోట ఓ మాట అంటారు, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి అంటారు. నేను షోడశోపచారం చేయనా? ఇక్కడ అక్కడ అని లేకుండా అంతటా నిండిపోయిన వాడికి ఆవాహన ఏంటి? కొత్తగా ఏమని పిలవను? సూర్యచంద్రులు కన్నులు ఉన్నవాడికి దీపం ఏమని పెట్టను అని ఆయన నిండిపోయినటువంటి తత్వాన్ని చెప్తారు అన్నమాచార్యుల వారు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అని శంకరాచార్యుల వారు అంటారు శివానంద లహరిలో. ఆ భావనే అన్నమాచార్యుల వారు తీసుకున్నారు. భక్తితో నిండిపోయిన గుండె పూజ కూడా చెయ్యలేక అలా ఆగిపోతుంది. కానీ దాన్నే పూజగా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వ్యక్తులకి పంచభూతములు కూడా తన స్వభావమును మరిచిపోతాయంటున్నారు ఇవాళ ధూర్జటి. ఆ భక్తి నీకుంటే ఎంత రక్షించగలదో, లోకంలో ఇది పరమ సత్యమని నువ్వు దేన్ని ఉదాహరణ చెప్తావో అది కూడా నీ యందు అలా ప్రవర్తించలేదు.
నేను ఈ మాట అన్నప్పుడు కొంచెం ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. అగ్ని అని నేను అన్నాను అనుకోండి, వేడిగా ఉంటుంది. అంతేగాని అగ్ని అంటే అబ్బా చాలా చల్లగా ఉంటుందండి అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. అగ్ని అంటే వేడిగా ఉంటుంది అంతే. విషం తినండి అన్నాను అనుకోండి, నీ మోహం చచ్చిపోతారు. విషం తిన్నా బతుకుతారు. అగ్నిని ముట్టుకున్నా చల్లగా ఉంటుంది. ఎవరికి? ధూర్జటి అంటున్నాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ అందులో 3 మాటలు వేశారు. గమ్మత్తు ఏంటంటే శంకర భగవత్పాదులు చేశారు. శంకరాచార్యుల వారి ప్రభావం ధూర్జటి మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అంటారు. 3 మాటలు గోవిందా 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 అన్నారు ఆ శ్లోకంలో. 3 మాటలు అంటే సత్యం. ఏదైనా మా ఆవిడ మెడలో నేను 3 ముళ్ళు వేశానంటే సత్యం. నిన్ను నేను ధర్మేచ అర్థేచ కామేచ నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను అని. అలాగే 3 మాటలు ఆచమనం చేశాను అంటే స్థూల సూక్ష్మ కారణదేహముల యందున్న తాపముల నివారణను నేను కోరుకున్నానని గుర్తు. 3 మాటలు ఏదైనా అన్నాను అంటే అది సత్యం. శాంతి 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 అన్నానంటే శాంతి కోరుకున్నానని గుర్తు. సత్యమును ఆవిష్కరించడానికి 3 మార్లు అంటాం మనం ఏదైనా సనాతన ధర్మంలో. ఈ పద్యంలో కాళహస్తీశ్వర అని సంబోధనని మీరు పక్కన పెడితే 3 మాటలు శివనామం పడిపోయింది. అంటే ఇందులో ప్రతిపాదన చేసినటువంటి విషయం పరమసత్యం. ఏమిటా ప్రతిపాదన? శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ. 3 మాటలు శివనామం పడింది. ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడూ శివనామం అవసరమే. ఎందుకని? ఈశ్వర ఇలా జరగాలని నేను అనుకుంటాను కానీ అలా జరుగుతుందని ఎక్కడుంది? నిన్ననేగా మీకు చెప్పా, ఈశ్వరుడు ఉన్నాడు, దురితమును దృష్టిలో పెట్టుకుని ఫలితం ఇస్తాడు. అలా జరగకూడదు, అంతా సుఖంగానే ఉండాలి, సంతోషంగా ఉండాలనుకుంటే ఎవరు దాన్ని అలా ఉంచగలిగిన వాడు? ఈశ్వరుడే. కాబట్టి సంతతము శివనామము కావాలి నీకు. శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పొద్దున్న చేద్దాం, సాయంకాలం చేద్దాం, మధ్యాహ్నం కాదు, ఎప్పుడూ నీ నామం కావాలి. బతికున్నన్నాళ్ళు కావాలి, ఊపిరున్నన్నాళ్ళు కావాలి. ఈశ్వర ఎందుకు కావాలి? నీ నామం ఎంత గొప్పదో తెలుసా? ఈ పని చేసి పెడుతుంది, ఆ పని చేసి పెడుతుంది, ఇలా ఉద్ధరిస్తుంది, అలా ఉద్ధరిస్తుంది. ఈ మాటలు నేను చెప్పను శివ. అది ఏం చేయగలదో తెలుసా? పవి పుష్పంబగు వజ్రాయుధం పువ్వు అవుతుందయా. శివనామాన్ని నమ్ముకున్న వాడికి, శివభక్తి కలిగినటువంటి వాడికి వజ్రము పువ్వుగా మారుతుంది. వజ్రము చాలా కఠినతరము. వజ్రం వజ్రైన భిన్న ఏత్తని కదా. వజ్రము చేతనే బద్దలవుతుంది తప్ప ఇంకొక దాంతో బద్దలవదు. అంత కఠినమైనటువంటి వజ్రము ఆయుధముగా స్వీకరించినటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రశక్తిని వజ్రంలో పెట్టి ఎవరినైనా కొట్టారనుకోండి వాడు పడిపోవలసిందే, నిహతుడైపోతాడు. కానీ ధూర్జటి ఒక చిత్రమైన ప్రతిపాదన చేశారు. పవి పుష్పంబగు పువ్వు పెట్టి కొట్టారనుకోండి చాలా సంతోషం కదా. పువ్వులు పెట్టి కొట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు లోకంలో, మన్మధుడు, పంచబాణుడు కదా. అందుకని కానీ ఈయన పువ్వులు పెట్టి కొట్టేవాడు కాడు, వజ్రం పెట్టే కొడతాడు. కానీ వజ్రం పెట్టి కొడితే పువ్వు పెట్టి కొట్టినట్టు ఉంటుందన్నారు. ఎవరికి? ఎప్పుడూ శివనామమును నమ్మిన వాడికి, ఎప్పుడూ శివనామము చేసేవాడికి. అలా అయిందా ఎక్కడైనా? అలా ఉదాహరణ ఉందా? ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే పువ్వు తగిలినట్టు ఉందండి అన్నవాడు ఎవడైనా ఉన్నాడా పురాణాల్లో? అలా ఉంటే వాడు అమ్మో ఆ శివభక్తి గురించి ధూర్జటి చెప్పింది పరమసత్యము సుమండే అని మనకి పూనిక కలుగుతుంది కదండి. ఇప్పుడు పూనిక కలగడం అన్న మాటకు అర్థాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రవచనము అన్నది దేనికి వచ్చిందో తెలుసా అండి? వచనం అంటే మాట్లాడడం. గద్యము పద్య అని 2 ఉంటాయి. పద్యము గద్య అని. గద్ అంటే మాట్లాడడం, గద్య అంటే వచనం కింద ఉంటుంది. పద్యము అంటే ఛందోబద్ధంగా ఉంటుంది. పద్యము ధారణాయోగ్యమై ఉంటుంది. అంటే మీరు జ్ఞాపకం పెట్టేసుకోవచ్చు. గద్య ధారణాయోగ్యము కాదు, చాలా కష్టం అది. ఏవో మాట్లాడుకుంటే గద్య కింద చెప్తారు దాన్ని. ఇప్పుడు గద్య నోటితో చెప్పినటువంటిది ఏదుందో అది మీరు గద్య కింద స్వీకరిస్తే, పద్యము ఛందోబద్ధము అని స్వీకరిస్తే పద్య గద్యములతో కూడి పురాణములన్నీ ఉంటాయి. ప్రవచనము అంటే, వచనము అంటే వాక్కు, మాట్లాడడం. ఆ పద్యం చదివి పద్యానికి తాత్పర్యం నేను చెప్పాను అనుకోండి, దాన్ని వచనము చెప్పారంటారు. అంటే
అందులో ఉన్న భావార్థాన్ని మీకు నేను చెప్పడం తాత్పర్యాన్ని కాదు. అలా కాకుండా ప్రపృష్ట వచనం, మీకు బాగా పాదుకునేటట్టు ఊంచుకునేటట్టు చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, ప్రవచనం చేశారంట. ఇది ఎలా ఉంటుందంటే రాటపాతాడు అంటారు. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో? రాటపాతాడండి అంటారు. రాటపాతాడంటే ఏదో ఇలా గొయ్యి తీసి ఒక కర్ర పెట్టేసి అలా ఇసుక పెట్టేసి వెళ్ళిపోరు, ఆ పందిరి పడిపోతుంది. గొయ్యి తీసి అందులో అడుగున 4 రాళ్ళు వేస్తాడు. ఇప్పుడు ఒక కర్ర నిలబెడతాడు, అందులో మట్టి పోస్తాడు, 4 రాళ్ళు తెచ్చి చుట్టూ వేస్తాడు, గుణపాన్ని వెనక్కి తిప్పి రాళ్ళు బాగా గుచ్చుకునేట్టు చేస్తాడు. ఇప్పుడు అది గట్టిగా ఉంది ఆ రాట, నమ్మడు. తాను ఒకసారి ఊపుతాడు, ఊపి చూస్తాడు, తాను పాటిన రాట తనకే ఊగలేదు. ఇప్పుడు అంటాడు రాట బాగా పాతానంటే. తాను కదలకుండా ఊంచుకునేటట్టు ఒక రాట పాతడం ఎలా ఉంటుందో ప్రవచనం అన్నది అలా ఉండాలని చెప్తోంది శాస్త్రం.